మీరు జ్ఞాపకం చేసుకోండి. వాటిని కూడా బలపరచండి. వాటిని చేసిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రశస్తమైన సమయంలో మీరు మాకు సిద్ధపరిచిన అమూల్యమైనటువంటి విషయాలను నేను నేర్చుకుంటూ ఆత్మీయంగా నా తండ్రి నేను నడిపించబడటానికి మీ సహాయాన్ని కోరుతున్నాను. దేవా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా ప్రతి హృదయాన్ని మీరు తెలియండి. మీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా నా తండ్రి మార్పును కలిగి జీవించినట్లు ప్రతి ఒక్కరిని నా తండ్రి ప్రేరేపించమని దేవా వాక్యాన్ని తెలియపరచడానికి నిలబడుతున్న దేవుడినైనా నన్ను జ్ఞాపకం చేస్తాను. మీ ఆత్మ సహాయాన్ని నాకు దయచేయండి. ఒకవేళ మీకు ఆయాసకరమైనటువంటి ఆలోచనలు ప్రవర్తన ప్రభావాన్ని కలిగి ఉండుట నా ప్రభావం మీరు చూసినట్లయితే క్షమించి నన్ను చేసి మీ పాత్రగా నన్ను జ్ఞాపకం చేసుకొని మీ అద్భుతమైన విషయాలు మరి తెలియపరచడానికి ఒక అద్భుతమైన పాత్రగా నన్ను వాడుకొని మీ నామమును ఘనపరచుకున్నాను. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును ఆస్వాదించి ప్రార్థిస్తున్నాను. నా యొక్క పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రమైనది. సమయము చాలా అయినది. అయినా కూడా గడిచినటువంటి వారపు దినాలలో కూడా మనం సరుకు గడిచినటువంటి వ్యక్తులు వస్తున్నటువంటి పరిశ్రమ గడిచిన వారపు దినాలలో కూడా మనం అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రికలలో కొన్ని విషయాలను మనం నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశారు. మరి ఎంతవరకు మరి మీకు వాక్యం అనేది దొరుకుతున్నదో లేదా హృదయంలో మీరు ఆ వాక్యాన్ని కలిగిన వారుగా ఉన్నారు నాకు తెలియదు. మరికొన్ని విషయాలు దేవుడిలో మనం నేర్చుకోవడానికి మనసు కలిగి ఉండాలని నేను తెలియపరుస్తున్నాను. అపోస్తలుడైన పౌలు గారు ఈ ఎఫెసస్ సంఘంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత ఏర్పాటు చేయబడిన పరిశుద్ధులైన వారికి ఈ పత్రికను రాసినారు అనేది కొన్ని వారు మనం నేర్చుకున్నాం. ఏర్పరచబడిన పరిశుద్ధులు వీరి కొరకు ఈ పత్రికను ఆయన రాశారు. పరిశుద్ధత లేని వారు కాదు, ఏర్పాటు కాని వారు కాదు. ఏర్పరచబడిన వారికి పరిశుద్ధులు వారికి మాత్రమే విషయాన్ని మరికొన్ని విషయాలను అనగా ఒక వ్యక్తి పరిపూర్ణుడిగా చేయబడాలి. పరిపూర్ణుడైన వ్యక్తి పరలోక రాజ్య వాసిగా చేయబడాలి. కనుకనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ చేత పౌలు గారు ఈ సంఘానికి పరిశుద్ధులకు ఏర్పాటు చేయబడిన వారికి ఈ పత్రికను రాసినారు అని మనం గడిచిన వారాలలో కూడా మనం నేర్చుకుంటున్నాం. వింటున్నారా? కన్ను మూయద్దు ఎవరు కూడా దయచేసి కన్నులు మూయకుండా తెలియకుండా వాక్యాన్ని వినగలిగిన మనసు కలిగి ఉండాలని మరొక మాట చెప్తున్నాను. కన్నులు మూసినట్లయితే దయచేసి ఎందుకు కూర్చుని మీ మొహాన్ని కనపడదు.
నా ముఖం ఒకవేళ కనబడితే చూడలేదు, లేదంటే వాక్యాన్ని విన్నా నిద్రపోయినా కళ్ళు మూసుకున్నాను, నేను ఏం మాట్లాడాను. దయచేసి కిందకి వెళ్ళిపోండి, ఎందుకంటే నా మనసు బాధగా ఉంది. అలా ఉండకూడదని నా ఉద్దేశం. ఇక్కడ చేరిన వాళ్ళు, మరి నేను చూస్తున్న వాళ్ళు తదేపుగా వాక్యం వినాలని మనసులో ఇష్టపడతాను. వాక్యం వినగలిగే మనసు మీకు లేనప్పుడు దయచేసి క్రిందకి వెళ్ళాలి. క్రింద మనకు చాలా అనుకూలంగా వాక్యం వింటే వినండి, లేకపోతే లేదు. కానీ ఇక్కడ మాత్రం కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి మాత్రం దయచేసి ప్రయత్నం చేయదు. నిర్లక్ష్యంగా కూడా ఉండవద్దు. భయపడుతున్నది మనం చాలా నేర్చుకున్నాం. మనవాళ్ళు కూడా ఒక మాట మీకు చెప్పడం జరిగింది. నా మనసు సరిగా లేదని కూడా చెప్పాను. ఇక్కడ ఉండడానికి కూడా నా మనసు సరిగా లేదు. కొంచెం గుర్తు పెట్టుకోండి, నేను ఏ నిమిషంలో ఎలా మారుతానో కూడా నాకు తెలియదు. అలాగా మార్పు చేసుకుంటాను. తీసుకునే నిర్ణయాలు కఠినంగా ఉంటాయి. కనుక మీరు అనుకూలంగా ఉన్నంత వరకు పర్వాలేదు. వ్యతిరేకంగా ఒకవేళ పరిస్థితులు ఉంటే అది నేను ఇష్టపడాలి. పరిస్థితులు మీకు అనుకూలంగా మాత్రం నేను వెళ్ళడానికి మాత్రం నేను ఇష్టపడాలి. దేవుని వాక్యానుసారంగా అందరూ కూడా ప్రయాణం చేయటం అనేది సరైన విధానం. నీకు అనుకూలంగా సమయాలను మార్చుకోవటం, మాటలు మార్చుకోవటం, పరిస్థితులు మార్చుకోవటం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను ఎట్టి ఇష్టపడాను. నా మనస్తత్వం అది కాదు. కనుక జాగ్రత్తగా ప్రతి మాట కూడా మీరు వినాలి. దాని ప్రకారంగా మరి అనుసరించాలని వాక్యానుసారంగా మీకు తెలియపరచే విషయాన్ని మనం తెలియపరుస్తున్నాను. దేవుని నామం ఇక్కడ ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు. వీరికి పత్రికలు ఆయన చాలా ఉన్నతంగా రాస్తున్నట్టుగా మనం గడిచిన వారాలలో నేర్చుకున్నాం. ఈ వారంలో కూడా మనం నేర్చుకునేది ఏంటంటే, మరి అపొస్తలుడైన పౌలు గారు ఈ సంఘానికి మరొక విషయాన్ని తెలియపరుస్తూ ఏమని వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి అంటాడు. వెలుగు సంబంధుల వలె నడుచుకుంటా. దీనిలో మనం కొంచెం వాక్యంలో ధ్యానం చేసేవారంగా ఉండటం అనేది మనకి ఎంతైనా కూడా మంచిది. అంటే దీనిలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు వెలుగు సంబంధి అనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆది నుండి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వెలుగు అనేది దేవుని దైవటువంటి ఒక విశేషమైన కార్యము. వెలుగు దేవుని లోకములకు వెలుగై ఉన్నారు అనేది కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చాలా తేటగా అనేక మాటలు కూడా నేర్చుకుంటున్నాం. వెలుగు అనగా దేవుడు. నేను లోకములకు వెలుగై ఉన్నాను అని కూడా యేసు ప్రభువారు మాట్లాడినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు అనగా యేసు క్రీస్తు ప్రభువారు లోకములకు వెలుగై ఉన్నారు. వెలుగు అనేది యేసు క్రీస్తు ప్రభువారు అని అపోస్తలుడైన పౌలు కాదు తేటగా ఆయన తెలియపరుస్తున్నారు అనేది వాస్తవమైన విషయం. అయినప్పుడు ఇక్కడ ఆయనే అపోస్తలుడైన పౌలు గారు మరలా మాట్లాడతారు, వెలుగు సంబంధి వలె నడుచుకోవాలి అంటారు. అంటే అర్థం దీనిలో ఉన్నటువంటి విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే, మనం యేసు క్రీస్తు ప్రభువారు అనబడిన వెలుగులో మనము నడిపించబడాలి అనేది ఒక విషయాన్ని ఆయన మనకు తెలియపరుస్తున్నారు. అనగా యేసు క్రీస్తు ప్రభు అనబడిన వెలుగులో మనమందరం కూడా నడవాలి అంటారు. అంటే ఆయనలో చీకటి ఏమాత్రమును కూడా లేదు. యేసు క్రీస్తు ప్రభు యొక్క స్థితిని మనం జాగ్రత్తగా గమనిస్తే, ఆయనలో చీకటి అనగా ఏంటిది? వెలుగు అనేది ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం చూడగలుగుతున్నాం. చీకటి అనేది అపవిత్రమైన లేదా పాప సంబంధమైన స్థితి అనేది మనం చూడగలుగుతున్నాం. అంటే యేసు క్రీస్తు ప్రభువులో చీకటి అనబడిన అపవిత్రత లేకపోతే పాపము అనేది ఏమాత్రం కూడా
లేనే లేదు. కనుకనే ఆయన ఏమనంటారు? చీకటి లేని యేసయ్య, పాపం లేని యేసయ్య. పాపము లేకుండా, చీకటి అనబడినటువంటి ఆ యొక్క కార్యాలు లేకుండా యేసు ప్రభువారు మన మధ్య ఇన్ని సంవత్సరాలు ఏ విధంగా బ్రతికినారో, జీవించినారో, అదే విధంగా మనం కూడా ఏం చేయాలంట? చీకటి లేని వారముగా, పాపము లేని వారముగా, చీకటి లేనిటువంటి వ్యక్తిగా జీవించిన ప్రభువును పోలి, మరి పాపము లేని జీవితాన్ని జీవించిన యేసుక్రీస్తు ప్రభువుని పోలి మనం కూడా ఏం చేయాలి? ఆయన ఏ విధంగా నడిచినారో మనం కూడా ఆ విధంగా నడవాలి అనేది మనకు ఆయన తెలియపరుస్తున్నది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం అనేది కూడా పౌలు గారి ద్వారా తెలియపరుస్తున్నటువంటిదై ఉన్నది. పౌలు గారికి పరిశుద్ధాత్మ దేవుడు ఏ విషయాన్ని బయలుపరిచారంటే, ప్రభువులో ఏ చీకటి అనబడిన పాపము లేదో, కలిగి లేకుండా ఏ విధంగా నడిచినారో, అలాగే ప్రభువును కలిగిన వారమైన మనము కూడా చీకటి అనబడిన పాపము లేని వారముగా మనము నడవాలి. అది ఆయన మనకు నేర్పుతున్నారు. ఈ నడిచే విధానంలో చాలా ఆటంకాలు అనేవి, అవరోధాలు అనేవి కలుగుతూ ఉంటాయి. దీన్ని మనం ఏం చేయాలంటే, మరి దీన్ని ఎదిరించవలసిన అవసరం వస్తుంది, దీంతో పోరాడవలసిన అవసరం వస్తుంది, పరిశుద్ధాత్మ దేవుని సహాయం దీనిలో కూడా తీసుకోవలసిన అవసరత ఉంటుంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అది అపోస్తల కార్యాలలో ఒక విషయాన్ని మనం చూడగలుగుతాం. చూడండి, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో ఒక వ్యక్తి జీవితాన్ని ఒక వ్యక్తి ఏ విధంగా మరి క్రమపరుస్తున్నాడు, ఏ విధంగా ఆ విషయాన్ని మనకు దీనిలో కొంత మనం నేర్చుకోవచ్చు అనేది మనం చూడగలిగితే, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుకున్నాం. దయచేసి నేను చదువుతున్నాను వినండి. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలెనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమ అను పేరుకు గారడి వాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని పేరు చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండిన వాడ, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవ, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొద్ది కాలం కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పాను. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు గారి యొక్క పరిచర్యను మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ పరిచర్యలో జరిగిన ఒక విశేషమైన కార్యం, పౌలు గారు బర్నబా అనబడినటువంటి ఒక వ్యక్తి, ఇద్దరు కూడా ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క పరిచర్య అనేది చేయడానికి వెళుతున్నారు. కొన్ని ప్రాంతాలకు వెళ్ళారు. కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఒక ప్రాంతంలో జరిగిన ఒక విశేషమైన కార్యం, ఒక ప్రాంతంలో ఏ కార్యం జరిగింది అంటే, పాపు అనబడిన ప్రాంతానికి మీరు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తిని చూశారు. ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, మీరు ఎక్కడెక్కడైతే ప్రకటించినారో ప్రకటించినటువంటి ప్రకటన ఈయన విన్నారు. ఈ యొక్క యూదుడని రాయబడింది. సెర్గియా పౌలు అనేది ఆయన పేరు. సెర్గియా పౌలు. ఈ యొక్క వ్యక్తి
మరి వివేకము కలిగిన వ్యక్తి అనుంది వాక్యంలో కూడా. అంటే ఇతను యూదుడు. అయితే ఏం చేయబడింది, ఈయన ప్రకటిస్తున్నారు కదా సువార్త. వీరి ప్రాంతాలకు కూడా వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఈ ప్రకటిస్తున్న సువార్తలో ఏదో ఆయనకు ఆకర్షణీయమైనటువంటి విషయం అనేది గమనించాడు. ఆయన గమనించినప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ ఇరువురిని కూడా తన దగ్గరకు తీసుకొని వచ్చి ప్రభు యొక్క సువార్తని వినాలి అనే మనస్సు అనేది ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభు యొక్క సువార్త అనేది వినాలి. ఎప్పుడైతే ఈ మనస్సు కలిగి ఉన్నాడో ప్రభు యొక్క సువార్త వినాలి అనే ఆశతో వారిని ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో పౌలు గారు, బర్నబా అనబడిన వారిని తన దగ్గరకు వచ్చి సువార్త ప్రకటించాలని ఆయన ఆశపడ్డాడు. ఆశపడగా ఇక్కడ జరిగినటువంటి ఒక కార్యం ఏంటంటే ఈ అబద్ధ ప్రవక్త అనబడినటువంటి గారడీ వాడు తన దగ్గర ఈ అధిపతి దగ్గర ఈ వ్యక్తి పనిచేస్తున్నాడు. అంతేకాకుండా తనను నియంత్రిస్తున్నాడు. తన చెప్పు చేతల్లో తీసుకోగలుగుతున్నాడు అన్నమాట ఈ అధిపతిని. ఎందుకంటే మాట చేత గారడీ చేస్తున్నాడు. అనేకులను గారడీ చేయటమే కాదు, ఈ యొక్క మరి ఈ అధిపతిని కూడా, తన యజమానుడైన అధిపతిని కూడా గారడీ చేస్తున్నారు. గారడీ చేస్తూ ఆ కుటుంబంలో ఉన్నాడు ఆయన. ఆ విధమైన వ్యక్తి అన్నమాట. అర్థమైందా మీకు? అసలు అర్థమైందా? ఎటో వెళ్ళారా? ఎటో పెడతా ఉంటారు. అందువల్ల మండ పట్టుకుని మండ కూర్చొని పెడతాము, లేకపోతే మండ ఇక్కడ ఉంచుకోవడం ఏదో చేస్తా ఉంటాను. అప్పుడు లేకపోతే మీరు ఎటో వెళ్ళిపోతా ఉన్నారు అర్థం కాకుండా. సెర్గియా పౌలు అనబడిన ఒక అధిపతి, యజమాన్ అనుకోండి అని, ఈయన దగ్గర పనివానిగా ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు. ఇతని యొక్క స్థితి ఏంటంటే గారడీ చేయుట ఇతని యొక్క వ్యక్తిత్వం. తన దగ్గర పనిచేస్తూనే అనేక మందికి కూడా గారడీ చేస్తారు. అంటే మాట చేత అనేక విధానాలుగా వాళ్ళకి బోధిస్తూ ఉంటారు. తప్పుడు విధానం, తప్పుడు స్థితిని వారికి తెలియపరుస్తుంటాడు అన్నమాట. ఈ మాటల చేత గారడీ చేయడం వలన అనేక మంది కూడా ఆకర్షించబడి ఉండాలి. తన దగ్గర తనను చూసి అనేకులు కూడా పోయిన చాలా గొప్పవాడు, గారడీ చేస్తున్నాడు, మాటల చేత గారడీ చేస్తున్నాడని చెప్పి అతను చాలా గొప్ప వ్యక్తులుగా చూశారు. అదే సమయంలో, అదే సందర్భంలో పౌలు గారు, బర్నబాసు అనబడిన వారు కూడా ఆ ప్రాంతంలోకి వెళ్ళి ప్రభువును గురించిన సువార్త ప్రకటిస్తున్నారు. ప్రకటించగా ఈ సువార్త ఆయన చెవిలో కూడా వెళ్ళింది, అధిపతి చెవిలోకి. ఈయన గొప్పవాడై ఉండాలి, ఆ ప్రాంతానికి కొంత గొప్ప వ్యక్తి అయి ఉండాలి. ఈ చెవిలోకి వెళ్ళినప్పుడు కొన్ని కార్యాలు వినబడతాయి కదా. వారు ఈ ఆశ్చర్యమైన కార్యాలు చేశారు, మరి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నారు. యేసు అనబడినటువంటి ఆయన చనిపోయి తిరిగి లేచినారు అని ప్రకటిస్తున్నారు. ఆయనలో విశేషమైన మహాత్యములు జరుగుతూ ఉన్నవని చెప్పినప్పుడు ఈయన విని వారిని తన దగ్గరకు పిలవాలి. వారి యొక్క మాటలే కానీ వారి కార్యాలే కానీ చూడాలని ఆశపడ్డాడు ఈ అధిపతి. అయితే తన దగ్గర పనిచేస్తున్నాడు కదా ఇతను ప్రవక్త, అబద్ధ ప్రవర్తన కూడా ఉంది ఆయన గురించి, గారడీ వాడని కూడా ఉంది అతని గురించి. నా మాటలు కాదు, వాక్యంలో ఉన్న మాటలను చెప్తున్నాను. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? పౌలును, బర్నబాసును ఈ అధిపతి దగ్గరకు తీసుకొని రావడానికి ఏమాత్రం కూడా
అంగీకరించకుండా అధిపతిని ఎదిరిస్తున్నాడు. అధిపతితో మాటలు చెబుతున్నాడు అన్నమాట. అధిపతికి వారు ఈయన దగ్గరకు రానివ్వకుండా ఆటంకాలు కలిగిస్తున్నాడు. ఇది అర్థమైంది. నేను ఎంతకంటే నేను చెప్పలేదు. ఆటంకాలు కల్పిస్తున్నాడు. ఆటంకాలు కల్పించగా అయినను కూడా ఆయన విశ్వాసం బలవంతమై ఉండగా ఏది ఏమైనా కూడా వారిని నా దగ్గరకు తీసుకుని రావాలి, నేను వారి మాటలు వినాలనే విశ్వాసం బలమైనదై ఉండగా ఏం చేయబడిందంటే వారు ఈ యొక్క ఈ అధిపతి దగ్గరకు రావటం అనేది జరిగింది. అక్కడ జరుగుతున్న వివాహం. అక్కడ ఎప్పుడైతే వారు వచ్చారో వారిని ఎదిరిస్తున్నాడు ఈ గారడీ వాడు. వారు చెప్పే మాటలను ఎదిరిస్తున్నాడు గారడీ వాడు. గమనించారు? అక్కడ దేవుని వాక్యాన్ని ఎదిరిస్తున్నాడు. విశ్వాస సంబంధమైన మార్గాన్ని తెలియపరుస్తుండగా చీకటితో కూడిన వ్యక్తి అయి వెలుగులకు రావాలని ఆశిస్తున్నటువంటి అధిపతిని వెలుగు దగ్గరకు ఏమాత్రం కూడా రానివ్వకుండా ఏం చేస్తున్నాడు? ఆటంకం అనేది కలిగిస్తున్నాడు. ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమై ఉండాలి. వెలుగు సంబంధుల వలె నడవాలని పౌలు గారు చెప్తున్నారు. వెలుగును ప్రకటిస్తున్నారు అధిపతికి వీరు. వెలుగును గురించి తెలుసుకోవాలని ఆశిస్తున్నాడు అధిపతి. అయితే గారడీ వాడు చేస్తున్నాడు, ఈ వెలుగులోకి రానివ్వకుండా అనేకమైన ఆటంకాలు కలిగిస్తున్నాడు. గమనించారా? అంటే చీకటిలోనే ఈ వ్యక్తి ఉండాలి తప్ప, చీకటి మాటలే కలిగి ఉండాలి తప్ప, ఈ చీకటి సంబంధమైన జీవితాన్ని కలిగి ఉండాలి తప్ప, వెలుగు అనబడినటువంటి పరిశుద్ధతలోకి విశ్వాసంలోకి ఏమాత్రం కూడా ఇక్కడ ప్రయాణము చేయకూడదు అనే ఆటంకాలు కలిగించే వ్యక్తి. ఎలాంటి వారు ఈ కాలంలో కూడా ఉన్నారంటారా? విశ్వాస సంబంధమైన విషయాలను మనం తెలియపరుస్తుంటే, విశ్వాస సంబంధమైన విషయాలను ఎదిరిస్తూ గారడీ మాటలు చెబుతూ గారడీ విద్యలు చేస్తూ వారికి తెలిసిన విషయాలనే చెబుతూ విశ్వాసం లేనిటువంటి మార్గంలో ప్రయాణింపచేసే వారు ఎవరైనా ఉన్నారా? కొందరైనా కూడా ప్రభులోకి నడిపించబడకుండా ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ చీకటిలోనే ప్రయాణింప చేస్తున్న వారుగా ఒకవేళ ఎవరైనా ఈ గారడీ జీవితాన్ని జీవించే వారు ఉన్నారేమో. వారి మాటలకు నువ్వు లోబడుతున్నావా? గారడీ మాటలు చెబుతూ సత్యములోకి నడిపించబడకుండా, ఎలాగుందనేది గమనించకుండా, పరిశుద్ధమైన జీవితంలోకి నడిపించబడకుండా, విశ్వాస సంబంధమైన మార్గంలోకి ప్రయాణింప చేయకుండా ఆటంకములను కలిగించే వారి మాటలనే వినేవారు ఎంతమంది ఈ రోజున ఉన్నారో. ఎందుకు రాలేకపోతున్నారు ఆ వెలుగులోకి? వెలుగులోకి రానివ్వనటువంటి వారుగా ఎందుకుంటున్నారు చాలా మంది కూడా? వెలుగు సంబంధం వల్లే ఉండాలని పౌలు గారు మాట్లాడుతుంటే, వెలుగులోకి రానివ్వనటువంటి వారుగా ఇలాంటి గారడీలు చేస్తున్న వారు ఎంతమంది లోకంలో ఉన్నారు? వారి పరిచర్య సేవా జీవితంలో వారు ఎదుర్కొన్న సంఘటనలు అన్నమాట. ఇతరులు ఏముంది? ఇతను తేరి చూసినప్పుడు, పౌలు గారు తేరి చూసినప్పుడు కపటం అనేది కనబడుతున్నది, దుర్మార్గత అనేది కనబడుతున్నది. ఇతను ఎవరి కుమారుడు అంటే అపవాది యొక్క కుమారునిగా ఆయన తెలియపరుస్తున్నాడు.
చూసారా? తేరి చూడగా, పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత తేరి చూడగా ఈ వ్యక్తిలో ఏం కనబడుతుందంటే కపటము అనబడే చీకటి, దుర్మార్గము అనబడిన చీకటి, చీకటి సంబంధి అయిన అపవాదితో కూడిన జీవితం అనేది ఈ యొక్క గారడి వాడిలో ఉంది. మనలో ఈ కపటమే కానీ దుర్మార్గతే కానీ ఒకవేళ అపవాది సంబంధమైన చీకటితో కూడిన సంబంధమైన స్థితి ఒకవేళ మనం కలిగి ఉన్నామేమో. అపవాదిలో ఏముంది అంటే ఈ యొక్క కపటము ఎంత చక్కగా ఉన్నాడు. అదే కపటం అనేది వేషధారణ అని కూడా యేసు ప్రభువారు అన్నారు. వేషధారణ ఇది ఎవరికి కనబడుతుంది? పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగిన వారికి తప్ప మరి ఎవరికి కూడా కనబడదు. అంటే ఇలాగా వేషాన్ని వేసుకున్నారు వాళ్ళు, ఇలాగా కపటాన్ని ధరించిన వారైనారు వాళ్ళు, ఇలాగా దుర్మార్గతను కలిగిన వారైనారు వాళ్ళు, ఇలాగా అపవాదిక ఆత్మ చేత వారు నడిపించబడుతున్నారు. ఇది వారి యొక్క స్థితి అన్నమాట. దీనిలో నుండి బయటపడాలి. దీనిని కలిగిన వారు చీకటి సంబంధులు, అపవాది చేత నడిపించబడేవారు. ఈ స్థితి నుండి విడిపించబడాలి. కనుకనే వారు తేలి చూస్తూ వారిలో ఉన్న చీకటిని చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నారు. అది పద్ధతి. మనం కూడా చూడగలగాలండి. మన హృదయాన్ని చూద్దాం. ఎవరో ఒకళ్ళు మనల్ని వేలెత్తి చూడకూడదు. నేను చీకటిలో ఉన్నానా, వెలుగులో ఉన్నానా? వెలుగు సంబంధినిగానే ఉండాలి తప్ప చీకటి సంబంధినిగా నేను ఉండకూడదు అనే ఒక నిశ్చయత మనం చేసుకోవాలి. ఈ నూతన సంవత్సరంలోనైనా కూడా అయ్యో ఇంకా కపటాన్ని కలిగి ఉన్నానా, ఇంకా దుర్మార్గతే కలిగి ఉన్నానా, ఇంకా చీకటితో కూడినటువంటి చీకటి సంబంధి అయిన అపవాది తనతో కలిసి నేను ప్రయాణం చేస్తున్నానా? ఇప్పటికైనా ఆపివేసి ఆ కపటాన్ని దూరపరుచుకుంటాను, ఆ దుర్మార్గతను దూరపరుచుకుంటాను, లేకపోతే ఆ యొక్క దురాత్మను దూరపరుచుకొని దేవుని యొక్క ఆత్మ చేత నేను నింపబడి నడిపించబడాలి అనే మనసును ఏర్పాటు చేస్తున్నా. ఎందుకంటే ఈ కపటాలు, ఈ దుర్మార్గత, ఈ యొక్క దాన్ని ఏమంటే గారడీ జీవితం, ఇది అవసరమా మనకు? ఈ లోకంలో కొద్ది కాలమే సాగుతుంది అనుకుంటున్నారని ఒకవేళ ఈ గారడీ విద్య కొద్ది కాలం మాత్రమే తప్ప అది పూర్ణంగా నీకు ఏమాత్రం కూడా నీ దగ్గర ఉండదు. ఎప్పుడైనా కూడా ఆ వెలుగులో నీ యొక్క పాప జీవితం అంతా కూడా తేటగా దేవుడు తీసుకుని వస్తాడు. తన జీవితము పట్టబడలేదా? ఎన్ని సంవత్సరాలు చేశాడు ఈ గారడీ జీవితాన్ని కలిగిన వాడు? ఒకానొక సమయంలో పట్టబడినది ఈ పాప సంబంధమైన స్థితి పట్టబడినట్లుగానే మన యొక్క పాప సంబంధమైన జీవితం కూడా దేవుని యొక్క వెలుగులో పట్టబడుతుంది. అప్పుడు దొంగ వలే బాధపడాలి. చర్చ నేను ఇలాంటి కార్యాలు చేస్తున్నాను, నేను పట్టబడినాను. దొంగ పట్టబడ్డాడు అనుకోండి, ఎంతగా అతను అవమానపరచబడతాడు, ఎలాగా మానసికంగా కృంగిపోతాడు, ఎలాగా అవమానకరమైనటువంటి దుఃఖం అనేది తనకు వస్తుంది. పట్టబడిన తర్వాత పట్టబడినంత వరకు కూడా బాగానే ఉంటాడు. పట్టబడిన తర్వాత తన స్థితి అంతా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎంత అవమానం జరుగుతుంది, ఎంత దుఃఖం అనేది కలుగుతుంది. నువ్వు పట్టబడిన దాకా కూడా నువ్వు బాగానే ఉంటావు.
నువ్వు చీకటిలో చేస్తున్నావు కొన్ని పాపాలు, నువ్వు చేస్తున్నది నాకెవరు కూడా తెలియదు అనుకుంటున్నావు. చీకటి సంబంధమైన కార్యాలు ఒకనొక సమయంలో వెలుగులోకి వచ్చిన తర్వాత నువ్వు చేసే కార్యాలు చీకటి సంబంధమైనవి అని తేటగా తెలియపరచబడినప్పుడు నువ్వు ఎంత సిగ్గు అవమానం కలుగుతావు. కనుక అలాంటి కార్యాలను మనం విడిచిపెట్టాలి. ఏ చీకటి సంబంధమైన కార్యాలు చేస్తున్నా వెలుగు సంబంధి వలే పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఇది ఎలాంటిదంట? వెలుగు సంబంధి వలె ఈ చీకటి అనేది చేస్తుందంట కదా. నేను వెలుగు సంబంధిని అని చెప్పి చీకటి కార్యాలు చేసే ఈ దురాత్మ అన్నమాట. వెలుగు సంబంధి వలె నటిస్తుంది, కానీ అది వెలుగు సంబంధి కాదు, చీకటితో కూడినదే. దానికి ఎప్పుడు ఒకనొక సమయం అనేది బట్టబయలవుతుంది. అప్పుడు దాకా కూడా తన కార్యాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడికి జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ అందుకోసమే ఈ యొక్క వ్యక్తి యొక్క కపటాన్ని, ఈ గారడి జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తేటగా తెలియపరిచినారు. తనలో ఉన్న కపటము, తనలో ఉన్న దుర్మార్గము, ఇది అపవాది యొక్క ఆ స్థితి అనేది తేటగా అక్కడ బయలుపరచబడింది. ఈ వ్యక్తి ఇప్పుడు అధిపతిని తన దగ్గర ఉంచుకుంటాడా? ఇప్పుడు దాకా ఉంచుకున్నాడు అధిపతి. ఇతను మంచివాడు, చక్కగా గారడీ చేస్తున్నాడు, విభ్రాంతి పరుస్తున్నాడు ప్రజలకు మేలుకరంగా ఉంటున్నాడు అనుకున్నాడు. కానీ ఈ చీకటి వ్యక్తిని ఇప్పుడు దాకా గ్రహించలేదు ఆ వ్యక్తి అధిపతి. ఇప్పుడు బట్టబయలైపోయింది. ఇతరులో దుర్మార్గత ఉన్నది, ఇతరులో కపటం అన్నది అనేది తెలియపరచబడింది. ఇప్పుడు అతన్ని గడవబడ్డాడు. తనకు ఎంత నష్టం కలిగిందండి? తన కన్నులు గుడ్డి వైపు వెళ్ళివంట. ఎప్పుడైతే పౌలు గారు మాట్లాడినారో కొంతకాలం నీవు గుడ్డివాడుగా ఉంటావు. ఇది నష్టమేనంటారు వాళ్ళకి. ఎంత నష్టం జరుగుతుంది వాళ్ళకి ఈ కార్యాలు చేయించడం బట్టి. ఇలాంటి జీవితాన్ని జీవించడం వలన నీకు జరిగే నష్టం ఏంటంటే నీకు నీ కుటుంబానికే ఇది నష్టం. నష్టాన్ని కలిగించే విధంగా గారడీలు చేయవద్దు.